హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఎలా జరుపుకున్నారు అందరూ పండగని? నా సంక్రాంతి అయితే చూడండి నేనైతే ముగ్గు ట్రై చేశాననమాట. ఇలా అయితే వచ్చింది. నేను ముగ్గు వేస్తే పాపం మా వారు కూడా హెల్ప్ చేశారు. సో, తను సగం నేను నైట్ వేశానండి. 10కి అలాగా చాలా లేట్ అయిపోయిందనమాట. సో, ముగ్గయితే ఇలా వేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంక ఈ శారీ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి వదినైతే పెట్టారు లాస్ట్ ఇయర్. సో, దానికైతే నా దగ్గరున్న బ్లౌజ్‌నైతే మ్యాచ్ చేసుకొని వేసేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే బ్లౌజ్ మ్యాచ్ అయిందో లేదోనని. సో, ఇంకా ఈ పండగైతే అంతగా పండగలా అనిపించట్లేదండి. ఎవ్రీ ఇయర్ నేను అన్నయ్యలతో పాటు సెలబ్రేట్ చేసుకుంటాను. సో, ఇయర్ ఏంటంటే మొన్నే కదా వెళ్ళొచ్చాము న్యూ ఇయర్‌కి. సో, ఇంక పండగైతే ఇక్కడే. ఇంకా నేనేం చేయలేదండి స్పెషల్స్. జస్ట్ పరమాన్నం మాత్రమే చేశాను దేవుడి దగ్గర పెడదామని చెప్పి. ఇంకా పిల్లలకైతే పెద్దగా హాలిడేస్ లేవండి. పోనీ ఊరికెళ్దామన్నా గూడా. ఇంక కనుమ నెక్స్ట్ డేనే స్కూల్స్ అనమాట. సో, ఇంకొక్క రోజుకి వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఇంక లైట్ తీసుకున్నాను. ఏమైందంటే ఇంకా పూజంతా చేసుకొని పార్క్‌కి తీసుకెళ్తా అన్నారు మా వారు. సరే అని పార్క్‌కెళ్తే పార్క్ క్లోజ్ చేసుంది. ఇంక టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇంకా వచ్చిన తర్వాత మా వాళ్ళు రచ్చ రచ్చ చేశారనమాట ఊరికెళ్దాం అని చెప్పి. ఇంక వన్ డేనే ఉంది. మళ్ళీ వెళ్లి రావాలంటే చాలా ఇబ్బంది గదా! వద్దు అని చెప్పినా గూడా వినలేదు. ఇద్దరు ఏడ్చారనమాట. సో, ఇంకైతే వెళ్ళక తప్పలేదు. ఇంకా సాయంత్రం 4కేమో స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇప్పుడైతే నేను పూజ చేసేసుకుంటున్నానండి. నాకు మాత్రం సంక్రాంతి అంటే ఎందుకో చాలా బాధగా ఉంటదండి. ఎందుకంటే ఈరోజు అమ్మకి బట్టలు పెడతాం గదా! సాంబ్రాణి వేసేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు చాలా సార్లు ఎప్పుడు ఏడుపొచ్చేదనమాట. కానీ ఎప్పుడో ఒకసారి ఎవరో ఒక మాట అన్నారండి. మనల్ని వదిలి వెళ్ళినందుకు వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారని. నాకు ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా నేనసలు ఏడవనండి. ఎందుకంటే నేను ఏడిస్తే మా అమ్మ కూడా బాధపడతది గదా అనిపిస్తది నాకు. సో, నేను ఆ రోజు మాత్రం అస్సలు ఏడవను. దండం పెట్టుకుంటాను. అందరిని తలుచుకుంటాను. అమ్మని, నానమ్మ, తాతయ్యని అందరిని తలుచుకొని దండం పెట్టుకుంటాను. ఇంకా మా భూమి చూడండి ఏదో పూజలో పెద్ద హెల్ప్ చేస్తున్నట్టు వచ్చి పక్కన కూర్చుంది. నన్నైతే చాలా ఇరిటేట్ చేస్తారండి గౌతమ్, భూమి. నేనైతే అస్సలు పిలవనండి వాళ్ళని పూజ చేసేటప్పుడు నన్ను ఇరిటేట్ చేస్తారని చెప్పి. కానీ వాళ్ళే వస్తారు, కూర్చుంటారు. ఆ పక్కన పువ్వులు తీయడం, అగ్గిపెట్టి తీయడం, అవన్నీ కదిలించడం చేస్తూ ఉంటారు. నార్మల్‌గా దండం పెట్టుకొని కామ్‌గా కూర్చోన్నాను అంటే వినరనమాట. సో, చూడండి నేను ఇక్కడ దీపం వెలిగిస్తుంటే నా చెయ్యి పట్టుకొని అలా అలా ఊపేస్తుందనమాట. దీపాన్ని వెలిగించనివ్వడం లేదు. ఇలాంటివి ఉంటాయన్నమాట పనులు నాకు. ముందు రోజు భోగి అయితే బాగా చేసుకున్నామండి. ఎందుకంటే పొద్దున్నే లేచి ఇంక పిల్లలకి నలుగైతే పెట్టి స్నానం పోసాను. తర్వాత మా వారు భోగి దగ్గర తీసుకెళ్లారు. మంట దగ్గర తీసుకెళ్లారు పిల్లలిద్దరిని. సో, వాళ్ళు కాసేపు ఎంజాయ్ చేశారు. సో, ఆ రోజంతా కొంచెం పర్లేదు. ఈ సంక్రాంతి రోజు మాత్రం పిల్లలకి అసలు ఏం తోచలేదనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకా అందుకనే పార్క్ తీసుకెళ్తా అన్నారనమాట. బ్యాడ్ లక్ ఏంటంటే పార్క్ క్లోజ్ అయిపోయింది గదా! సో, ఇంకా అన్నయ్య వాళ్ళొచ్చినప్పుడు మేము టెంపుల్‌కెళ్ళామండి. జాగర్లమూడి, సంగం జాగర్లమూడిలో శివాలయం, వినాయకుడు ఒక వీడియోలో ఉంటుందండి. వదిన పోస్ట్ చేశారు కదా! అందులో ఉంటుంది. సో, ఆ టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను కనకదార స్తోత్రం అయితే చదువుకుంటున్నాననమాట. ఇంకా చదివేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తాను. నాకు చాలా హ్యాపీనెస్‌నిచ్చేది ఏంటి అంటే పూజ గదండీ. నాకు ఎందుకో ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది.
పూజ చేసుకున్నంత సేపు చాలా హ్యాపీగా ఉంటుందండి. అందుకే ఎక్కువ టైం నేను ఇక్కడే ఉండాలనుకుంటాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పొంగలైతే వేసి పిల్లలకి పెట్టిచ్చేసానండి. ఇంకా నేను కూడా టేస్ట్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. భోగి రోజేమో పాయసం చేశాను. అది కూడా చాలా బాగా వచ్చింది. అంటే నార్మల్‌గా అప్పుడప్పుడు ఫ్లాప్ అవుతూ ఉంటాయి గదా! సో, ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా అమ్మమ్మ అయితే చిన్న ముగ్గు వేశారు. ఇంటి ముందు భలే ఉంది. సో, వీడియో తీసుకున్నాననమాట. ఇంక పిల్లలిద్దరూ కాసేపు పక్కన అమ్మమ్మతో అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఆట పట్టిస్తారండి అమ్మమ్మనైతే. ఇద్దరు కలిపి తినేస్తారు అలాగా. ఏదో క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఆవిడ పనిలో ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇంకిది భోగి రోజండి. వీళ్ళిద్దరికీ ఫోటోస్ తీశాను. భూమి చూడండి అస్సలు ఫోటోకి స్టిల్ ఇమ్మంటే మాత్రం ఇవ్వదండి. అసలు చూడండి ఎలా ఏడిపిస్తదో నన్ను. కళ్ళు మూసుకుంటది, ఏడుస్తది, కూర్చుంటది. ఇంకలానే దాన్ని కొంచెం అలాగా డైవర్ట్ చేసి కొన్ని ఫోటోస్ అయితే తీశాను. ఇదైతే ముగ్గు దగ్గరనమాట. ఇంకిక్కడైతే బయటకైతే స్టార్ట్ అవుతున్నాము. చూడండి వీళ్ళ వేషాలు. ఇంక బయటకంటే ఎలా ఉంటారంటే ఇంకా మనం పట్టుకోలేమనమాట. అంత ఎనర్జిటిక్‌గా ఉంటారు. సో, ఇంకా గుడికైతే వచ్చేసాము. ఈ టెంపుల్ చాలా బావుంటుందండి. టెంపుల్ బయటంతా కూడా వాటర్ ఉంటది. వెనక వైపంతా కూడా చెట్లుంటాయి, పొలాలుంటాయి. చాలా బావుంటదండి. నాకిష్టమైన టెంపుల్ అన్నమాట. సో, లక్కీగా మా వారు నేనన్నాను వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్దామండి అనంటే, మా వారు మాత్రం సరే ఈ టెంపుల్ తీసుకెళ్తాను నీకిష్టం గదా! అని చెప్పి తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. సో, ఇంకటి వీళ్ళిద్దరిని తీసుకొని కుస్తీలు పడుతున్నాం అనమాట. బయటకొస్తే వీళ్ళు వెళ్ళే వరకు వెళ్దామంటారండి. వచ్చిన తర్వాత ఇంటికెళ్ళిపోదాం అంటారు. టెంపుల్ అంటే మా గౌతమ్‌కి అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ షిరిడీకి వెళ్ళినప్పుడు ఆ త్రయంబకేశ్వరం వెళ్ళినప్పుడు కూడా వాడు లైన్‌లో ఎక్కువ సేపు ఉండాల్సొచ్చింది గదా! అప్పటి నుండి వాడికి టెంపుల్ నేను రానని ఏడుస్తూ ఉంటాడనమాట. సో, ఇంక దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ గోశాల ఉందనమాట. ఇక్కడ వీటిలిని పట్టుకుంటుంటే గౌతమ్, భూమి వాటిలిని కూడా ఏడిపిస్తారు మా వోళ్ళు. ఇంక భయపడుతూ దాన్నయితే అలా నిమురుతూ ఉన్నారనమాట. ఇంకా దర్శనం చేసుకొని బయటకెళ్తే ఇక్కడ చూడండి ముందంతా కూడా వాటరే ఉంటది. కాకపోతే వీళ్ళతో నాకు కొంచెం భయమే. వీళ్ళు తిన్నగా ఉండే క్యాండిడేట్లు కాదనమాట. సో, అందుకని ఒక 2 మినిట్స్ అలా బయట నించోబెట్టి వాటర్ చూపించాను. అందులో ఫిషెస్ ఉన్నాయన్నమాట. అవి కూడా చూస్తూ ఉన్నారు. చాలా బాగుంటదండి వ్యూ మాత్రం. వెళ్ళేటప్పుడు కూడా చుట్టూ ఇటువైపేమో చెట్లు, పొలాలుంటాయి. ఇటువైపేమో వాటర్ ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది అసలు వ్యూ మాత్రం. ఇంకా రిటర్న్‌లో ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా వంట చేసే ఓపిక లేదని చెప్పేసి ఇంకా బయటికెళ్ళి టిఫిన్ చేసేసాము. ఇంక నేను, భూమి, మా వారు పూరి తిన్నాము. మా గౌతమ్ బాబు మాత్రం వెజ్ పలావ్ తిన్నాడు.
వాడు ఏంటంటే మాడు మొహం వేస్తాడు నాకేం వద్దని చెప్పి. మా వారు అర్థం చేసుకొని వాడి కోసం వెజ్ పలావ్ తీసుకోగానే మొహం వెలిగిపోయింది అనమాట. ఇంక ఈవినింగ్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. అత్తయ్య చూడండి ముగ్గులన్నీ ఎలా వేసుకున్నారు. మొత్తం ముగ్గులతో నింపేశారనమాట. ఇంక 4కేమో స్టార్ట్ అయ్యాము. 5 కల్లా ఇంటికి వచ్చేసాము. ఇంక ఈ ముగ్గులు వీళ్ళు ఉండేవారుగా, వీళ్ళు వచ్చారంటే మొత్తం ఆ ముగ్గులు చెరిపేసి అవి నామరూపాలు లేకుండా చేస్తారనమాట. మా అత్తయ్య ఏమో ఒక్క రోజైనా ఉంచండి అని చెప్పి అంటా ఉన్నారు. చాలా బాగా వేశారు. ఇంకా ఈ రోజంతా ఫుల్ అలసిపోయానండి. అసలు రెస్ట్ లేదనమాట. ఇంకా పొద్దున్నంతా అలా పని, ఇంకా టెంపుల్కి వెళ్ళాను కదా, సో అలా అయిపోయింది. ఇంక ఈవినింగ్ ఇక్కడికి వచ్చాను కదా, సరే నైట్ అయినా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటే అసలు చాలా దారుణంగా ఉన్నాయండి దోమలైతే. పిల్లల్ని కుట్టేస్తాయని చెప్పి నాకు నైట్ మొత్తం నిద్ర పట్టలేదు. ఇంకా అలా వాళ్ళని చూసుకుంటూనే ఉన్నాను. లక్కీగా ఏంటంటే మస్కిటో నెట్ ఉందనమాట. సో అదైతే వేసాము. ఓడోమోస్ కూడా తీసుకొచ్చిందనమాట. ఎందుకైనా యూజ్ అవుద్దని చెప్పి. సో ఇంక మార్నింగే వాళ్ళ డాడీ అయితే బ్రష్ చేపిస్తున్నారు ఇద్దరికి. ఇదైతే 8:00 అండి. చూసారా ఎలా ఉందో మంచంతా కూడా. అత్తయ్యారైతే వంకాయ చెట్లు పెట్టారనమాట. బోల్డు వంకాయలు కాసినాయి. వెళ్ళేటప్పుడు మాకు కూడా ఇచ్చారనమాట కొన్ని. బాగుంటదండి వంకాయ టమాటో కర్రీ అంటే గౌతమ్‌కి, భూమికి చాలా ఇష్టం. కొంచెం నెయ్యేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇంతకుముందు తినేవారు కాదు. ఇప్పుడు తింటున్నారనమాట. సో ఏదైనా మన దగ్గర పండిన వంకాయలు కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే అత్తయ్య గారెలేస్తున్నారనమాట. ఇంకా మా పిల్లలైతే గారెలు అంత ఇష్టంగా తినరండి. సో ఇడ్లీ పిండి ఉంటే దాంతో పునుగులు వేశారు అత్తయ్య. సో వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయింది. పునుగులు తినేసారు. ఇంక మా కోసమయితే గారెలైతే వేసేస్తున్నారు. మా వారైతే పెరుగుంది గదమ్మా! పెరుగు గారెలైతే వేయమని అడిగారనమాట. సో అత్తయ్య అవి కూడా ప్రిపేర్ చేసేసారు. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసి ఇక్కడేంటంటే టైంతో పనుండదండి. ఊరికొస్తే మనకి టైం చూడాల్సిన అవసరం ఉండదనమాట. ఫ్లోలో అలా పనులన్నీ అయిపోతూ ఉంటాయి. ఇంక బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసిన తర్వాత పిల్లలకి కూడా స్నానం పోసేసి రెడీ చేసేసాను. వాళ్ళేమో చక్కగా వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికలా తిరుగుతూ ఉన్నారు. ఆ పక్కన ఉంటారనమాట. పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికని తిరుగుతున్నారు. మా వారు ఊరికొస్తే అసలు కనబడరండి. అసలు మాయమైపోతారనమాట. ఆయన ఎప్పుడో మార్నింగ్ ఎళ్తారు. మళ్ళీ నైట్ వస్తారనమాట. సో అప్పటి వరకు వీళ్ళని హ్యాండిల్ చేయాలి నేను. ఇదండి నా పండగ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.